హాయ్ ఫ్రెండ్స్, MT-15కి బ్యాక్ డిస్క్ ప్యాడ్ ఎలా మార్చాలో మీకు తెలియడం లేదా? ఎలా మార్చాలి ఏందనేది మీకైతే చూపిస్తాను, చూడండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఎలా చేయాలి ఏందనేది మీకు చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం హాఫ్ మడ్ గార్డ్ అనేది వస్తుంది బ్యాక్ సైడు. దానికి అటు సైడ్ 2 టెండం బొట్లు, ఇటు సైడ్ 2 టెండం బొట్లు అనేవి ఉంటాయి. అవైతే లూజ్ చేసుకోవాలి. ఏ బోల్ట్ లూజ్ చేసుకున్నా కానీ స్లిప్ అవ్వకుండా అయితే లూజ్ చేసుకోవాలి. అదొక్కటి మటుకు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. హాఫ్ మడ్ గార్డ్ అయితే రిమూవ్ చేసుకున్నాము. తర్వాత వీల్ నట్టు లూజ్ చేసుకోవాలి. మనం ఓపెన్ చేసుకునేటప్పుడు ఏ బోల్ట్ ఎలా ఉంది, ఏ నట్ ఎలా ఉంది, ఎన్ని వాషర్లు ఉన్నాయి, బుష్లు ఏ పొజిషన్లో ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఓపెన్ చేసుకోవాలి. వీల్ నట్ అయితే ఓపెన్ చేసుకున్నాము. డిస్క్ క్యాలిపర్ అయితే తీసాను. మౌంటింగు డిస్క్ క్యాలిపర్ సపరేట్గా ఓపెన్ చేసుకోవాలి. డిస్క్ మౌంటింగు క్యాలిపర్ ఎందుకు విడిగా ఓపెన్ చేయాలో చెప్తాను. ముందుగా అయితే డిస్క్ పిస్టన్ని బ్యాక్కి నెట్టాలి. ఇలా స్క్రూ డ్రైవర్ కానీ స్పానర్ కానీ ఏదైనా పెట్టి మనం బ్యాక్ అయితే ప్రెస్సింగ్ చేయొచ్చు. తర్వాత డిస్క్ ప్యాడ్లకి 5mm ఎల్కీ బోల్ట్ 2 వస్తాయి. అవి లూజ్ చేసుకొని తీసుకోవాలి. లూజ్ చేసేటప్పుడు కటింగ్ బ్లేడ్ పెట్టి బోల్ట్ని బయటికి లాక్కూడదు. చూపిస్తాను చూడండి ఎలా తీయాలో. ఇలాగే ఎల్కీని బోల్ట్లో లాక్ చేసి బయటకైతే లాగాలి. కటింగ్ బ్లేడ్ పెట్టి తీయడం వల్ల వాటికంటే థ్రెడ్స్ డ్యామేజ్ అవుతాయి. ఆ థ్రెడ్ డ్యామేజ్ అవ్వకుండా తీయాలంటే ఇలాగా ఎల్కీ పెట్టి ఎల్కీనే టైట్గా లాక్ చేసి బయటకైతే లాగితే బోల్ట్ అయితే బయటకైతే వస్తుంది. డిస్క్ ప్యాడ్లు అయితే ఓపెన్ అయినాయి. డిస్క్ ప్యాడ్లు చూసారా ఎలాగైతే అరిగిపోయినాయో? దానికి ఉన్న లెదర్ అంతా పూర్తిగా అరిగిపోయింది. అలా అరిగిపోవడం వల్ల డిస్క్ అయితే పడదు, గజ 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 అని సౌండ్ అయితే వస్తుంది. నాకు చెప్పాను కదా, డిస్క్ మౌంటింగు డిస్క్ క్యాలిపరు సపరేట్గా ఓపెన్ చేయాలని. ఓపెన్ చేసినప్పుడు అక్కడ పిన్స్ అయితే ఉంటాయి. ఆ పిన్స్కి గ్రీస్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవటం వల్ల స్మూత్గా అయితే బ్రేకు ప్రెస్ చేసినప్పుడు పంపింగ్ ఫ్రీగా అవుతుంది. డిస్క్ ప్యాడ్లు అయితే ఈ విధంగా అరిగిపోతే డిస్క్ ప్లేట్ కూడా అరిగిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అది మీరు గమనించాలి పూర్తిగా. డిస్క్ ప్యాడ్లు అయితే కొత్త వేస్తున్నాము. డిస్క్ ప్యాడ్లు వేసేటప్పుడు ఇంతకుముందు బోల్ట్లు అయితే ఓపెన్ చేసాం కదా, ఆ బోల్ట్లకి గ్రీస్ అయితే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు మనకు ఫ్రీగా వచ్చేదానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. రెండు బోల్ట్లు అయితే వేసాము. ఈ విధంగా గ్రీస్ అయితే అప్లై చేసుకోవాలి. ఏ బోల్ట్ అయినా కానీ ఓపెన్ చేసినప్పుడు గ్రీస్ కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలి కంపల్సరీగా. అలాగే బోల్ట్లు కూడా మరీ ఓవర్ టైట్ చేయకుండా 50% నుంచి 75% వరకే టైట్ చేయండి.
అది బోల్ట్ సైజుని బట్టి టైట్ చేసుకోవాలి. మనకు లూజ్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ టైం మనం టైట్ చేసుకోవచ్చు. డిస్క్ ప్యాడ్లు కొత్త వేసినప్పుడు ఈ విధంగా అయితే గ్యాప్ అయితే క్లియరెన్స్ ఉండాలి. ఆ క్లియరెన్స్ ఉంటేనే డిస్క్ ప్లేట్లో అయితే సీటింగ్ అవుతుంది. డిస్క్ మౌంటింగ్లో డిస్క్ క్యాలిపర్ అయితే సీటింగ్ చేస్తున్నాను. కింద హోలు పైన హోల్ అయితే ఉంటుంది, ఆ హోల్స్లో సీటింగ్ చేయాలి. ఈ విధంగా అయితే సీటింగ్ చేసుకొని